మెగానెట్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఈ నెల 20 రాజకీయ విలువలను మరోసారి గుర్తు చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణ సందర్భంగా హరీష్ రావు చూపించిన వైఖరి ఆయన రాజకీయ పరిపక్వతకు, బాధ్యతాయుత నాయకత్వానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా చట్టం అందరికీ సమానమనే భావనను ఆచరణలో చూపిస్తూ విచారణకు స్వచ్ఛందంగా హాజరై అధికారులతో పూర్తి స్థాయిలో సహకరించడం ఆయన ఉన్నతమైన విలువలను ప్రతిబింబిస్తుంది. ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, ఎలాంటి అపోహలు వ్యాప్తి చేసినా ధైర్యంగా నిజాన్ని ఎదుర్కొనే నాయకుడిగా హరీష్ రావు వ్యవహరించారు. విచారణ సమయంలో ప్రశ్నలకు ప్రశాంతంగా, స్పష్టంగా సమాధానాలు ఇస్తూ చట్టపరమైన ప్రక్రియలపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకున్న గౌరవాన్ని మరింత బలంగా చాటి చెప్పింది. ప్రజలిచ్చిన బాధ్యతను ఎప్పుడూ తేలికగా తీసుకునే నాయకుడు హరీష్ రావు. ప్రజాసేవే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన తన రాజకీయ ప్రయాణంలో ఎన్నోసార్లు ఆయన తన నిజాయితీని నిరూపించారు. ఈ విచారణ సందర్భంగా కూడా ఎలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా వ్యవస్థలపై విశ్వాసం ఉంచడం ద్వారా రాజకీయాల్లో ఆరోగ్యకరమైన సంస్కృతిని ప్రోత్సహించారు. చట్టాన్ని గౌరవించడం, అధికారులతో సహకరించడం బలహీనత కాదని, అది నిజమైన నాయకత్వానికి గుర్తు అని హరీష్ రావు ఈ సందర్భంలో మరోసారి నిరూపించారు. ప్రజల్లో అవసరమైన గందరగోళం సృష్టించకుండా ప్రశాంతతను నిలబెట్టేలా వ్యవహరించడం ఆయన అనుభవానికి నిదర్శనం. ఈ ఘటన ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హరీష్ రావు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధిగా కూడా బాధ్యతను ముందుంచే నాయకుడు. ప్రజాస్వామ్యంలో విచారణ అనేది సహజ ప్రక్రియ అని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని ఆయన చేతల ద్వారా చూపించారు. నిజాయితీ, పారదర్శకత, చట్టం పట్ల గౌరవం ఇవన్నీ రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో హరీష్ రావు గారి వంటి నాయకులు ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఆయన ప్రజా జీవితానికి మచ్చ కాదని, మరింత బలం చేకూర్చేదిగా మారిందని చెప్పవచ్చు. ప్రజల విశ్వాసమే తన అసలైన బలమని నమ్మే నాయకుడు హరీష్ రావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, నిబద్ధతతో ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. ఈ విచారణ సందర్భంగా ఆయన ప్రవర్తన రాజకీయాల్లో బాధ్యతాయుత నాయకత్వానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఇదంతా కాయన్కు ఒకవైపు అయితే, విచారణ సమయంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ను నింపడమే కాకుండా ప్రత్యేక పార్టీలకు ఒక చెంపపెట్టులా నిలిచింది. హరీష్ రావుకు నోటీసులు అందాయని తెలియగానే ట్విట్టర్ ద్వారా స్పందించారు కేటీఆర్. ఆ తర్వాత బహిరంగంగానే హరీష్ రావు బలమేంటి, టీఆర్ఎస్ పార్టీ బలమేంటనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులను సైతం గడగడలాయించిన హరీష్ రావును విచారణకు పిలుస్తారా? ఇలాంటి విచారణలకు ఎవరు భయపడారంటూ స్పష్టం చేశారు. విచారణ ముగిసే వరకు కూడా కేటీఆర్ పార్టీ నాయకులతోనే ఉన్నారు. హరీష్ రావు తెలంగాణ భవన్కు వెళ్ళగానే కేటీఆర్ కౌగిలించుకుని నవ్వుతూ పలకరించారు. ఈ సీన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అవుతుంది. అంతేకాకుండా పార్టీ బలాన్ని మరింత పెంచింది. క్యాడర్లో కూడా కొత్త జోష్ను తీసుకొచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్కు హరీష్ రావు, కేటీఆర్ 2 కళ్ళు మాదిరిగా అని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. బీఆర్ఎస్లో పదవుల కన్నా బాధ్యతలు గొప్పగా భావించే నాయకత్వం ఒకటి ఉంది. అదే హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఉన్న బంధం. ఒకరు అనుభవానికి ప్రతీక, మరొకరు ఆధునిక ఆలోచనలకు ప్రతిరూపం. హరీష్ రావు పనితో మాట్లాడే నాయకుడు, నిశ్శబ్దంగా కష్టపడుతూ ఫలితాలతో సమాధానం చెప్పే వ్యక్తి. కేటీఆర్ భవిష్యత్తును ముందే చూసే విజన్, టెక్నాలజీ, పెట్టుబడులు, అభివృద్ధి, తెలంగాణను ప్రపంచ పటంపై నిలబెట్టిన నాయకుడు. ఈ ఇద్దరి మధ్య ఉన్నది రాజకీయ పోటీ కాదు, బాధ్యత గల భాగస్వామ్యం.